కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. మీకు తెలుసు కదా. పోలింగ్ బూత్ నంబర్ 28లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దీపికా గారికి ఒకే ఒక ఓటు వచ్చింది. ఒక ఓటు వచ్చింది. 464 ఓటు ఉంది కదా. 464 ఓట్లు అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 464 ఓట్లు. ఇనయతుల్లా గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ అంటే బాలకృష్ణ గారికి 95 ఓట్లు వచ్చినాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి. ఇది పార్లమెంటు ఫామ్ 20, ఇది అసెంబ్లీ ఫామ్ 20. అంటే ఇది అసెంబ్లీ కోసం, ఇది లోక్సభ కోసం. అవును. ఇదే 28లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 472 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్కి వచ్చేటప్పటికి అసెంబ్లీకి ఒక ఓటు పడినటువంటి అదే పోలింగ్ స్టేషన్ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నంబర్ 28లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక ఓటు పడింది. అదే పోలింగ్ బూత్ లో పార్లమెంట్కి వచ్చేటప్పటికి 472 ఓట్లు పడినాయి. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం.